హోటల్ స్టైల్ పల్లీల చట్నీ అండి. 2 టీ గ్లాసుల వేడి శనగపప్పు, 7 పచ్చిమిర్చి సన్న మంట మీద వేయించుకోవాలండి. 2 స్పూన్ల నూనె వేసుకొని సన్న మంట మీద దోరగా వేయించుకుంటున్నాను. పెద్ద మంట ఏంటంటే పైన మాడిపోతే లోపల వేగవు, అందుకని ఇప్పుడు చూపించాను గ్లాసు, ఆ గ్లాసుతో వేసుకున్నాను. 2 టీ గ్లాసుల వేడి శనగపప్పు, తెల్ల శనగపప్పు అదే గ్లాసుతో 3 గ్లాసుల శనగపప్పు, తెల్ల శనగపప్పు అండి వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో డైరెక్ట్ ఇంకా మిక్సీ గిన్నెలో వేసుకోవచ్చు. తెల్ల శనగపప్పు 3 గ్లాసులు, 2 గ్లాసుల వేడి శనగపప్పు, 6-7 మిరపకాయలు. అవి చూడండి మిక్సీ గిన్నెలో వేసుకొని అలా వేయించుకోవాలి. చింతపండు అండి, చిన్నది చిటికెడు చింతపండు, 2 స్పూన్లంత ఉప్పు, కల్లుప్పు వేసుకున్నాను. నేను చేతితో తీసేసుకున్నాను. 2 స్పూన్లంతా. దానికి ఉప్పు అనేది చట్నీకి ఎప్పుడైనా తక్కువే పడుతుందండి, చూసి వేసుకోవాలి. ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని ఇంకా గ్యాస్ ఆపకుండా ఒకేసారి తిరగమాత గింజలు కూడా వేసేసుకున్నాను. తిరగమాతలో నూనె, అదే దాంట్లో ఆల్రెడీ నూనె ఉంటుంది, ఇంకొక స్పూన్ నూనె వేసుకొని తిరగమాత గింజలు, వెండి మిరపకాయలు అట్లా వేయించుకొని కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక అట్లా వేగినాక మనం మిక్సీ వేసుకున్న చట్నీ ఇంకా తిరగమాతలో వేసుకోవటమేనండి. ఇంకంతే, చట్నీ అయిపోయింది. ఇంకా తింటమే మనం. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.